హాయ్ పిల్లలు, మన మాస్టర్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం పద్య లక్షణాల గురించి తెలుసుకుందాం. పద్యాలలో ముఖ్యముగా 3 రకాలు ఉంటాయి. ఒకటవది వృత్తములు, 2 జాతులు, 3 ఉపజాతులు. వృత్తములు అనగా కొంచెం పాదాలు పెద్ద పెద్దగా ఉంటాయి. జాతులు కొంచెం చిన్నగా ఉంటాయి. ఉపజాతులు కూడా కొంచెం చిన్నగా ఉంటాయి. ఈ వృత్తములు మనము సులభంగా గుర్తించవచ్చు. ఇక జాతులు, ఉపజాతులు. ఈ జాతులు, ఉపజాతులు చూడడానికి 2 ఒకే రకంగా ఉంటాయి. కానీ మనం ఎలా గుర్తించడము? ఉదాహరణకి జాతులలో ప్రాస నియమము ఉంటుంది, ఉపజాతులలో ప్రాస నియమము ఉండదు. ప్రాస నియమం అనగా ప్రతి పాదములోనూ 2వ అక్షరము అదేగా ఉంటుంది. ఉదాహరణకి ఒక పద్యము, కలిమికల లోభి కన్నను విలసితముగా పేదమేలు వితరణి అయినన్ చలి చలిమ మేలు కాదా కులనిధి అంబోధి కన్నా గువ్వల చెన్నా. ఈ పద్యంలో లా 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 అనే అక్షరాలు ప్రతి పాదములోనూ 2వ అక్షరము అదేగా ఉన్నది, లాగా ఉన్నది. దీన్ని జాతి పద్యము అంటారు. మనం సులభంగా గుర్తించవచ్చు. ఇక ఉపజాతి పద్యము మనం చూస్తే ఇందులో ప్రాస నియమము ఉండదు. ఉదాహరణకు మేడి పండు చూడ మేలిమయ్యుండును పొట్ట విచ్చి చూడ పురుగులుండు పిరికివాని మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ వినురవేమా. చూడండి, ఈ పద్యంలో 2వ అక్షరాలు వేరే వేరేగా ఉన్నాయి. ఈ విధంగా గుర్తించవచ్చు. ఇక ఈ పద్య లక్షణాలలో వృత్త పద్యములు చాలా ముఖ్యమైనవి. ఈ వృత్త పద్యములలో ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేభము అనే పద్యాలు చాలా ముఖ్యమైనవి. ఇందులో ప్రతి పద్యానికి లక్షణాలు 6 మనకు వాక్యాలుగా మనము చెప్పవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మనము ఉత్పలమాల తీసుకున్నాం. ఉత్పలమాల మనం తీసుకుంటే అందులో ఇది వృత్తమునకు చెందిన పద్యము. ఇందు 4 పాదములు ఉండును. ప్రతి పాదమునందు భరణభబరవ అను గణములు వరుసగా వచ్చును. యతిస్థానము 10వ అక్షరము. ప్రతి పాదమునందు 20 అక్షరములు ఉండును. ప్రాస నియమము కలదు. ఇలా 6 వాక్యాలు ఉంటాయి. 3 వాక్యాలు సామాన్యంగా అన్ని దాళ్లకు సమానంగా ఉంటాయి. ఇది వృత్తమునకు చెందిన పద్యము, ఇందు 4 పాదములు ఉండును, ప్రాస నియమము కలదు. మనము వేరే వేరేగా రాస్తే మొత్తము 24 వాక్యాలు వస్తాయి. ఒక్కొక్క పద్యమునికి 6 వాక్యాలు, 6 పాయింట్స్ అన్నమాట. అలా మనం గుర్తు పెట్టుకోలేం కాబట్టి ఇది ఒక టేబుల్. ఇందులో చాలా సింపుల్గా మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఉభ చ న షామ మస. ఉభ అంటే ఉత్పలమాల భరణ భబరవా. చ న అంటే చంపకమాల నజభజ జజరా. షామ అంటే శార్దూలము మసజ సతతగా. మస అంటే మత్తేభము సభరణమయవా. ఇక యతిస్థానము ఉత్పలమాలలో 10, చంపకమాలలో 11, శార్దూలంలో 13, మత్తేభములో 14వ అక్షరాలు. అంటే 1వ అక్షరము వాక్యంలో ఏది ఉంటుందో 10వ అక్షరము అదే ఉంటుంది. దాన్ని యతిస్థానము అంటారు. ఇక ఉత్పలమాలలో అక్షరాలు 20 ఉంటాయి, చంపకమాలలో 21 ఉంటాయి, శార్దూలంలో 19 ఉంటాయి, మత్యభంలో 20 ఉంటాయి. ఉభ చన శ్యామ మస 10, 11, 13, 14, 20, 21, 19, 20.
ఈ టేబుల్ గుర్తు పెట్టుకుంటే మనకు చాలా సులభంగా అర్థమవుతుంది. లేకపోతే పిల్లలు ఏమవుతారంటే తికమకకు గురవుతారనమాట. వాళ్ళు వింటారు, వినేటప్పుడు సులభంగా అర్థమవుతుంది, కానీ మనము 10 రోజులు 20 రోజుల తర్వాత వాళ్ళకు శార్దూలము యొక్క గణాలు ఏమిరా అంటే వాడు నజబజ జజరా అంటాడు, లేదా సభరణమయమా అంటాడు. అని గుర్తు రావన్నమాట ఏది అది కరెక్ట్గా ఉండేది ఏది అని. ఇట్లయితే కనుక మనం కరెక్ట్గా చెప్పచ్చు. భా అంటే ఉత్పలమాల భరణ భబ్రవ, చ నా అంటే చంపకమాల నజబజ జజరా, షా మా అంటే శార్దూలము మసజస తతగా, మా సా అంటే మధ్యమము సభరణమయవ. యతిస్థానం కూడా మనం ఇలా రాసుకుంటే కరెక్ట్గా శార్దూలముకు యతిస్థానం ఏది అంటే 13 అని చెప్పచ్చు, ఉత్పలమాలకు యతిస్థానం ఏది అంటే 10 అని చెప్పచ్చు, లేదా ఉత్పలమాలలో ఎన్ని అక్షరాలు ఉంటాయంటే 20 అని చెప్పచ్చు. ఈ విధంగా మనం మైండ్ మ్యాప్ తయారు చేసుకోవాలి లోపలే. ఆ విధంగా మైండ్ మ్యాప్ తయారు చేసుకుంటే ఈ టేబుల్ మనం ఈజీగా ఎక్కడ ఇచ్చినా కూడా యతిస్థానం ఇచ్చినా రాసేయచ్చు, గుర్తించవచ్చు. మరియు అక్షరాలు ఎన్ని అన్నా కూడా మనం గుర్తించవచ్చు, గణాలు ఏవి అని చెప్పినా కూడా మనం సులభంగా గుర్తించవచ్చు. కాబట్టి ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఉభా చన శామ మస 10, 11, 13, 14, 20, 21, 19, 20. ఇక మనము పద్య లక్షణాలు చూద్దాము. ఉత్పలమాల పద్య లక్షణములు. ఇది వృత్తమునకు చెందిన పద్యము. ఇందు 4 పాదాలు ఉండును. ప్రతి పాదమునందు భరణభబ్రవ అను గణములు వరుసగా వచ్చును. యతిస్థానము 10వ అక్షరం. ప్రతి పాదమునందు 20 అక్షరాలు ఉండును. ప్రాస నియమము కలదు. రెండవది చంపకమాల పద్య లక్షణాలు. ఇది వృత్తమునకు చెందిన పద్యము. ఇందు 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదమునందు నజబజజరా అను గణాలు వరుసగా వచ్చును. యతిస్థానము 11వ అక్షరము. ప్రతి పాదమునందు 21 అక్షరాలు ఉండును. ప్రాస నియమము కలదు. ఇక మూడవది శార్దూలము పద్య లక్షణాలు. ఇది వృత్తమునకు చెందిన పద్యము. ఇందు 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదములోను మస జస తతగా అను గణములు వరుసగా వచ్చును. యతిస్థానం 13వ అక్షరం. ప్రతి పాదమునందు 19 అక్షరాలుండును. ప్రాస నియమము కలదు. ఆ తర్వాత చివరన మత్తేపము పద్య లక్షణం. ఇది వృత్తమునకు చెందిన పద్యము. ఇందు 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదమునందు సభరణమయవ అను గణములు వరుసగా వచ్చును. యతిస్థానము 14వ అక్షరము. ప్రతి పాదమునందు 20 అక్షరాలు ఉంటాయి. ప్రాస నియమము కలదు. ఈ విధంగా ప్రత్యేకంగా ప్రతి పద్యాన్ని మనం చెప్పుకోవాలంటే ఆ విధంగా మనము 6 పాయింట్లు వస్తాయి. దాంట్లో మనము ఆ విధంగా రాసుకోవాలి. లేదంటే మనము ఈ మ్యాప్ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా మనం చెప్పవచ్చు, చాలా సులభంగా అర్థమవుతుంది. మత్తేపము పద్య లక్షణములు అడిగారనుకోండి, అప్పుడు ఈ మ్యాప్ గుర్తుపెట్టుకుంటే ఎవరైనా కానీ విద్యార్థులు చాలా సులభంగా చెప్పవచ్చు. ఇప్పుడు చూడండి, మత్తేపము పద్య లక్షణములు అనగానే ఇది వృత్తమునకు చెందిన పద్యము. ఇందు 4 పాదములు ఉండును. ప్రతి పాదమునందు సభరణమయవా అను గణములు వరుసగా వచ్చును. యతిస్థానము 14వ అక్షరము. ప్రతి పాదమునందు 20 అక్షరములు ఉండును. ప్రాస నియమము కలదు. ఈ విధంగా వాడు 6 పాయింట్స్ చెప్పేస్తాడు. కాబట్టి ఈ మ్యాప్ అనేది మనం గుర్తుంచుకోవాలి. ప్రతి పద్యములోనూ 3 పాయింట్లు కామన్గా ఉంటాయి. ఇది వృత్తమునకు చెందిన పద్యము. ఇందు 4 పాదములు ఉండును. ప్రాస నియమము కలదు. ఈ 3 పాయింట్లు అన్ని దానిలకు కామన్గా వస్తాయి. గణాలు, యతిస్థానము, అక్షరాలు మాత్రమే మారతాయి. కాబట్టి మీరు ఈ పద్య లక్షణాలని గుర్తించుకొని విద్యార్థులైతే వారి పరీక్షలకు ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంకా టెట్ వారు, డిఎస్సి రాసేవాళ్ళు వారు కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు అని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. నమస్కారం.